ఓ మై గాడ్. సహస్ర ఫోన్ చేసి పెళ్లి బట్టలు తీసుకోవడానికి ఏదో ఊరు వచ్చావంటే నేను ఏదో ఒక ఊరు అనుకున్నాను. అరే ఎగ్జాక్ట్గా ఇదే ఊరా? ఎగ్జాక్ట్గా ఇదే ఇల్లా? మీరు తర్వాత ఆశ్చర్యపోవచ్చు, కానీ మనం ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి. మన ఇద్దరిని ఒకే గదిలో చూసినందుకే అంత పెద్ద రాతాంతం చేశారు. అలాంటిది ఇప్పుడు మా ఊళ్ళో మా ఇంట్లో మీరుండడం చూస్తే ఇంకేమైనా ఉందా? వావ్, చీరలన్నీ చాలా బాగున్నాయి. ఈ చీరలన్నీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినవమ్మా, అందుకే ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మీరు నేసిన చీరలన్నీ చాలా బాగున్నాయండి. మీకు చాలా మంచి అభిరుచి ఉంది. మీ ఇంట్లో శుభకార్యమైతే ఇలాంటి మంచి చీరల కోసం మరొక చోటికి వెళ్లాల్సిన అవసరమే లేదనుకుంటా. అవునమ్మా, నా కూతురు పెళ్లి చేశాను కదా, నా చుట్టాలకి బంధువులకి అందరికీ నేను నేసిన చీరలే పెట్టాను. హో, మీ అమ్మాయికి పెళ్ళయిందా? ఏ ఊరిచ్చారేంటి? ఏ ఊరిచ్చారని అడుగుతారేంటమ్మా? ఏ దేశానికి ఇచ్చారని అడగాలి. నా పెళ్లికేమో 10,000 ఆటంకాలున్నట్టు మాట్లాడా. చూడు, ఇప్పుడు పెళ్లి బట్టల షాపింగ్ కూడా సగం అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా మేమనుకున్నట్టే జరుగుతుంది. దేవుడు నాటిన విత్తనాలకే కొన్ని ఫలాల చెట్లు పుడతాయి, కొన్ని పనికిరాని చెట్లు పుడతాయి. అలాంటిది మన మనసులో వేసుకునే బీజాలకి ఫలాలు ఫలితాలు ఎన్నింటికొస్తాయి తల్లి? నువ్వు ఆశపడ్డంలో తప్పులేదు తల్లి. ఆ ఆశ నిజమవుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక తల్లి. ఏయ్, మళ్ళీ మళ్ళీ అదే కూత కూసావో నాలుక కోసేస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నారేంటి? ఈవిడ నోటికొచ్చినట్టు వాగుతుంది అంకుల్. ఆవిడ నోటి నుంచి ఏమొచ్చినా నిజమే తల్లి, ఆవిడతో గొడవ పడకండి. మీరు కూడా ఆవిడ్లాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటి? ఆవిడ నా కూతురు పెళ్లికి ఆటంకాలున్నాయి, హద్దులున్నాయని ఏవేవో మాట్లాడుతోంది. మా బ్రతుకుల గురించి, మా బ్యాక్గ్రౌండ్ల గురించి తెలియక పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతోంది. కనీసం మీరైనా ఆవిడికి చెప్పండి. అమ్మా, మీరేమీ అనుకోకపోతే ఒక మాట. కొందరి వాక్కులు దైవవాక్కుతో సమానం. ఆవిడ మాట్లాడిన మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయకండి. అంకుల్, నేను పెళ్లి చేసుకోబోయేవాడు నన్ను ఇష్టపడుతున్నాడు, నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను. 2 కుటుంబాలు మా పెళ్లికి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇంకా మా పెళ్లికి ఆటంకాలు అడ్డంకులు ఏంటి? ఆవిడేదో పిచ్చెక్కి వాగుతోంది. ఆవిడ మాటలకి మీరు కూడా తా అంటే తందానా అని అనకండి. కోపగించుకోకు తల్లి. ఆ దైవానుగ్రహం నీ మీద ఉండాలని ఆ కొండదేవరని కోరుకుంటానే తల్లి. అమ్మా, కారెక్కండి, వెళ్దాం. అమ్మా, ఒక్క నిమిషం. ఆ సోదమ్మ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్తాను, కనీసం అదైనా చేయండి తల్లి. ఏంటది? మా ఊరి చివర్లో ఒక శివాలయం ఉంది.
అక్కడికెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని కోనేటిలో కార్తీక దీపం వదిలిపెట్టి ఆ గుడిలోనే ఒక రోజు రాత్రి నిద్ర చేస్తే మీరనుకున్న పనులకి వేటికి ఆటంకాలు రావు. సహస్ర, ఆ సోదమ్మ చెప్పిన మాటలు నాకు కూడా ఎందుకో అపశకనలాగా అనిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఆ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అక్క, మళ్ళీ ఇవన్నీ ఏంటి? నువ్వు మాట్లాడు కంబిక. కొన్ని నమ్మకాలని మనం అనుసరించాలి. అప్పుడే అనుకున్నవి జరుగుతాయి. అడ్డంగా ఉన్న కీడు తొలగిపోతుంది. అవును పిన్ని, నాకు బావతో పెళ్ళవటం ముఖ్యం. దానికి ఎలాంటి అవరోధాలు వచ్చినా నేను తట్టుకోలేను. అందుకే ఆదికేశవ అంకుల్ చెప్పినట్టు ఆ టెంపుల్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్దాం. ఏమంటావమ్మా? సరేనే, నువ్వు వద్దంటే నేను వద్దనుకున్నాను గాని నీకిష్టమైనప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అలాగే చేద్దాం. పద.